హలో! అందరికి నమస్తే. నేను వంశీకృష్ణ మాట్లాడుతున్నా. మీకు ఓపిక ఉండదని నాకు తెలుసు. ఇది రికార్డెడ్ వీడియో అయినప్పటికీ కూడా లైవ్ వీడియో కాకపోయినప్పటికీ కూడా మీకు ఓపిక ఉండదని నాకు తెలుసు. ఖచ్చితంగా నేను ఎంత క్విక్‌గా వీలైతే అంత క్విక్‌గా నేను దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి పోతే మనం మొన్న లైవ్‌లో మనం మాట్లాడుకున్నట్టు ఒక స్టార్టప్ మనం బిల్డ్ చేసినాం. సో, అది లాంచ్‌కి రెడీగా ఉంది. సో, దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, దానిపైన మీకు రెగ్యులర్‌గా వ్లాగ్స్ ఇస్తా. షార్ట్స్ గానీ, రీల్స్ గానీ అవన్నీ గూడా మీకు రెగ్యులర్‌గా ఇస్తా అని జెప్పేసి నేను ప్రామిస్ జేషిన. సో, ఆ వీడియోకి ఆ వీడియోలో చెప్పినట్టు మీకు ఇది ఇచ్చేస్తున్నా. సో, ఇది గూడా అన్‌కట్ వీడియో ఉంటది. ఖచ్చితంగా దీంట్లో ఎడిటింగ్ లాంటియి ఏముండయి. సో, మనకంత ఓపికలు గూడా లేవు గాబట్టి, ఒకవేళ మీకు తెలిసిన మీరే ఎడిటర్‌లయితే లేకపోతే మీకు తెలిసిన ఎడిటర్‌లయితే ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని ఎడిట్ చేసి మళ్ళీ పంపేయండి. మళ్ళీ దీన్ని రీపోస్ట్ చేద్దాం. గ్రాఫికల్‌గా మంచిగా ప్రెజెంట్ చేస్తే ఇంకా బావుంటది గాబట్టి, అర్థమైతది గాబట్టి. సో, వీడియో టాపిక్‌లోకొచ్చేస్తే మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన మీకొక స్క్రీన్ కనిపిస్తున్నట్టుంది. సో, ఆ వీడియోలో మీకు కనిపిస్తున్నట్టే. సో, ఇది మనం బిల్డ్ చేసిన స్టార్టప్ కాబట్టి ఇది తెలుగు స్టార్టప్. సో, ఈ వీడియో మనం లాంచ్‌కి సంబంధించిన వీడియో మాట్లాడుతున్నాం. సో, వీడియోలో చాప్టర్స్ వచ్చేసి నేను ఇంతకుముందు కొన్ని స్టార్టప్స్ బిల్డ్ చేసున్నా అని చెప్పేసి మీకు చాలా వీడియోస్‌లో చెప్పిన. సో, ఆ వీడియోస్ గురించి మీకు ఒకసారి వీడియోస్‌లో చెప్పిన. సో, ఆ స్టార్టప్స్ గురించి మీకు ఒకసారి క్విక్‌గా 1 మినిట్‌లో మీకు చెప్పేస్తా. అట్ ది సేమ్ టైమ్ మనము ఈ పర్టిక్యులర్ ఏదైతే స్టార్టప్ ఉన్నదో ఇప్పుడు ప్రెజెంట్, సో, దానికి మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన సొసైటీలో అండ్ మన దగ్గర ఎటువంటి సొల్యూషన్ ఉంది దానికోసం అని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీకు నేమ్ అండ్ లోగో రివీల్ ఉంటది ఇప్పుడు. అండ్ లాంచ్ ఎప్పుడు చేస్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రైజెస్, ఛాలెంజెస్, ఒకవేళ సక్సెస్ అయితే ఏంది, ఫెయిల్ అయితే ఏంది, ఇవన్నిటి గురించి మేము మాట్లాడతా. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్‌గా చూసేయండి. రైట్? యెస్. వీడియోలో కంప్లీట్‌గా ఎళ్ళే ముందు మీరొకసారి ఈ వీడియో చూడండి. నేను ఇది మ్యూట్‌లో పెట్టేసి మీకు ప్లే చేస్తా. స్పీడ్ కూడా నేను కొంచెం పెంచుతా. ఈ వీడియో చూసిన తర్వాత మేము మాట్లాడుకుందాం. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికొచ్చిండు. సో, డెలివరీ చేసిండు. ఐటెమ్ ఇచ్చేసిండు. ఐటెమ్ ఇచ్చేసిన తర్వాత మనోళ్ళు డెలివరీ తీసుకున్న వాళ్ళు లోపలికెళ్ళిపోయిన తర్వాత అక్కడ షూస్ కనిపిస్తే ఆ షూస్ తీసుకొని ఎళ్ళిపోతుండు. సో, ఇదే న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గూడా ఇదే న్యూస్ పోస్ట్ అయింది. ఏప్రిల్ 12థ్ రోజు ఇది పోస్ట్ అయింది. సేమ్ న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎక్కడ సోషల్ మీడియాలో గానీ చాలా స్ప్రెడ్ అయింది. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి. కానీ కొన్ని మాత్రమే బయటకొస్తున్నాయి. సో, కొంతమంది డెలివరీ బాయ్స్ ఇలాంటి యూ నో తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకు చానా అప్లికేషన్స్ అయిపోయినాయి. కామర్స్ వెబ్‌సైట్స్ గానీ, అప్లికేషన్స్ గానీ, ఇన్‌స్టంట్ డెలివరీస్ గానీ, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏ డెలివరీ బాయ్ మన ఇంటికొస్తున్నాడు? వాడేం చేస్తున్నాడు? వాడేం ఏ ఐ మీన్ ఎటువంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడో మనకు తెలుస్తలేదు కాబట్టి, సో, మనం ఒక సొల్యూషన్‌తోని ముందుకొచ్చినాం. సొల్యూషన్‌తో మాట్లాడుకునే కంటే ముందు దీనికి రిలేటెడే. యూ నో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఏది డెలివరీ ఇష్యూస్‌కి సంబంధించి ఎవరొస్తున్నారో తెలుస్తలేదు కాబట్టి మనం ఆన్‌లైన్‌లో ఎక్కువ డెలివరీస్ తీసుకుంటున్నాం. మనం చాలా ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు బుక్ చేస్తా ఉన్నాం కాబట్టి. సో, అదొక మేజర్ ఇష్యూ. ఈ ఇష్యూకి కనెక్టెడ్‌గానే మనకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత మన దగ్గర సొల్యూషన్ ఏముందని దాని గురించి మాట్లాడుకుందాం. రైట్? సో, మనకు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫుడ్‌కి సంబంధించిన అప్లికేషన్సే మీకు ఇక్కడ గూగుల్‌లో నేను సెర్చ్ చేసి స్క్రీన్‌షాట్ తీసిన ఇది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చానా అప్లికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అండ్ లిస్ట్ ఆఫ్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మీకు సెర్చ్ చేసినా కూడా ఈ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకు. సో, ఇప్పుడు మనం వేళ్ళ మీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు మనకు. సో, అన్ని అప్లికేషన్స్ వచ్చేసినాయి. అండ్ మనకు ఇంకా కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మనకు కొన్ని పేజెస్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్‌లో కొన్ని పేజెస్ రన్ అయితా ఉన్నాయి. సో దట్ ఏం చెప్తారంటే మీకు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తారు. ఇవి మేము హోమ్ డెలివరీ చేస్తాం. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటదని చెప్పేసి ఇట్లా చేస్తారు. సో, ఇట్లా చేసిన తర్వాత మనం బుక్ చేస్తే మనకు డెలివరీ బాయ్ వస్తాడు. డెలివరీ బాయ్ అందరూ అట్లా ఉన్నారని చెప్పలేము. కానీ కొంతమంది మాత్రం వాటిని మిస్‌యూజ్ చేస్తా ఉన్నారు మన ఇన్ఫర్మేషన్‌ని. కొంతమంది ఈ విధంగా గూడా స్కామ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఎక్కడనో చదివిన. ఎట్లా అంటే మనకు ఒక డెలివరీ వస్తది. ఆ డెలివరీకి వచ్చిన తర్వాత మనము దానిపైన ఏదైతే అడ్రెస్ ఉంటదో, ఆ అడ్రెస్‌ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఫోటో గాని లేదంటే నోట్ చేసుకోవడం గాని, ఆ పైన స్టిక్కర్ తీసుకోవడం గాని, ఇలాంటివి చేసి
దాన్ని ఇంకొక డెలివరీ వచ్చిందని జెప్పేసి మన ఇంటికొచ్చి ఆ డెలివరీ ఇస్తున్నట్టు చేసి మన ఇంట్లో ఏమేమి ఉన్నదని జెప్పేసి ఎంతమందున్నారో అవన్నీ గూడా చెక్ జేసుకొని తర్వాత దొంగతనాలు గానీ ఇలాంటియి చేస్తున్నారని జెప్పేసి కూడా చాలా న్యూసొచ్చినియి. సో, అవన్నీ ఒక ఎత్తు. అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ దీనికి రిలేటెడ్ ఉన్నాయి. సో, ఇక్కడ మన ప్రైవసీ, మన డేటా యొక్క ప్రైవసీ అనేది ఇక్కడ మిస్‌యూజ్ అయితుంది. సో, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలా. సో, అండ్ మనకు వీడియో డోర్ బెల్ పెడదామని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. ఏందంటే బయట ఎవరొస్తున్నారు అనేది చూసి మనం డోర్ తీస్తే బావుంటది. అంటే మన ఇళ్ళలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలవదు. సో, డోర్ కొట్టగానే డోర్ తీస్తే చానా రకాల ప్రాబ్లమ్స్ అయితున్నాయి. కొంతమంది వ్యక్తుల వల్ల. సో, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీడియో డోర్ బెల్ పెడదామని చెప్పేసి కూడా చాలామంది వేలకు వేలు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో, ఇదొక ప్రాబ్లమ్ ఉంది. సో, అండ్ డెలివరీ బాయ్స్‌తోని ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ విజిటర్ టు మన ప్లేసెస్ అండ్ బిజినెసెస్, కొంతమంది బిజినెసెస్ ఉంటాయి. దాంట్లో కూడా ఏదో ఒక ప్రొడక్ట్ కొనడానికి వచ్చి కొన్నట్టు చేసి మనకు తెలియకుండానే ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళిపోవడం గానీ, ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి బయట. సో, ఇది కూడా మనం ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, దీన్ని కూడా మనం సాల్వ్ చేయాల్సింది. అండ్ మనకు ఎవరెవరు వచ్చిపోయిర్రు, మనం ఇప్పుడు లేదంటే ఇప్పుడు అందరూ అట్లా చేస్తారని కాదు. 100%లో 0.1% ఉండవచ్చు. కానీ ఆ ఒక 0.1%లో మనకు ప్రాణాలు పోయిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఆహ్, అమౌంటు లూజ్ అయిన ఇన్సిడెంట్లు కూడా చాలా ఉన్నాయి. చాలామంది. సో, అలాంటి ఇష్యూస్‌ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. సో, మన విజిటర్స్‌ని కూడా ఎవరెవరు వచ్చిపోయారు అని చెప్పేసి మన దగ్గర ఒక కాల్ లాగా హిస్టరీ లాంటిది ఒకటి మెయింటైన్ చేయగలిగితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. అండ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ మనకు ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. లేదంటే హాస్టల్స్ గానీ ఆర్ హోటల్స్ గానీ చాలా ప్లేసెస్ ఉంటాయి. సో, వాటికి రెగ్యులర్ ఆఫీసెస్ బేసికల్‌గా అటెండెన్స్ మేనేజ్మెంట్ చేస్తా ఉంటారు. సో, అటెండెన్స్ మేనేజ్మెంట్‌కి కూడా మనం ఒక సర్వీస్ చేయగలిగితే వాళ్ళు పేపర్ పైన కూర్చొని రాసుకోవడం గానీ, ఇవన్నీ గూడా ఉంటాయి. సో, వీటిని మనం అట్లా గాకుండా మనం దాన్ని సిస్టమాటిక్‌గా ఆన్‌లైన్‌లో త్రో చేయగలిగితే ఇంకా బావుంటదనిపించింది. సో, ఇవన్నిటిని కూడా మనం ఇప్పుడు మన ప్రొడక్ట్స్‌తో సాల్వ్ చేయబోతా ఉన్నాం. సో, ఒకటే ప్రొడక్ట్ ఉంటది. సో, యెస్. సో, మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏందంటే, మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాం. ఆహ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాం. సో, దానికి రిలేటెడ్ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం మనం. ఆ క్యూఆర్ కోడ్‌ని మన ప్లేసెస్‌లో మనం స్టిక్ చేయాల్సొస్తది. సో, ఎప్పుడైతే మనం స్టిక్ చేస్తామో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే అప్పుడే మనకి వీడియో కాల్ గానీ, ఆడియో కాల్ గానీ ఆర్ మనకు ఒక మెసేజ్ లాంటిది, ఒక అప్రూవల్ నోటిఫికేషన్ లాంటిది వస్తది. సో, దాన్ని బట్టి మనం అప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఎప్పుడైతే స్కాన్ చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వితిన్ ద అప్లికేషన్‌లో మీకు కనిపిస్తది. సో, దీనికి ఇన్‌స్టాలేషన్‌కి ఏం లేదు. యూనో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలా. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో క్యూఆర్ కోడ్ సెక్షన్ ఉంటది. సో, దాంట్లో నుంచి మీరు క్యూఆర్ కోడ్ బుక్ చేసుకుంటే మీ క్యూఆర్ కోడ్ వచ్చేస్తది. దాన్ని మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ స్కాన్ చేస్తారో అది ఆటోమేటిక్‌గా అప్రూవ్ చేయమంటది. సో, దాన్ని ఎప్పుడైతే మీరు అప్రూవ్ చేస్తారో దాన్ని స్టిక్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఎప్పుడైతే విజిటర్స్ వస్తారో దాన్ని స్కాన్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ మీకు ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ క్యూఆర్ కోడ్‌లో మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నాం. సో, ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్యూఆర్ కోడ్‌ని సెక్షన్‌గా డివైడ్ చేసినాం. ఎందుకు అనంటే ప్రతి దానికి ఒకటే క్యూఆర్ కోడ్ ఇస్తే మనకు కమ్యూనికేషన్ ఆర్ కాల్ లాగ్స్ అనేటివి కరెక్ట్‌గా అనిపియయి కాబట్టి. ఓకే. సో, క్యూఆర్ కోడ్ టైప్స్‌లో మీరు ఇక్కడ చూసుకుంటే హోమ్ ఆర్ విల్లా, మన ఇంట్లోకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం. సో, ఆఫీసెస్‌కి క్యూఆర్ కోడ్స్ రెడీ చేస్తా ఉన్నాం. అండ్ హోటల్ ఆర్ హాస్టల్ ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేసే చాలామంది యూజ్ చేయగలిగే ఒక ప్లేస్. అండ్ మన వెహికల్స్‌కి, కార్స్‌కి గానీ, బైక్స్‌కి గానీ మనం ఎక్కడనో పార్క్ చేస్తాం. వాటిని మనకి తెలియకుండా ఇప్పుడు పోలీసులు వచ్చినప్పుడు గానీ, అలాంటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్ అయితది. సో, దాంతో మనకు కాంటాక్ట్ కావడానికి వాళ్ళకు ఆప్షన్ ఉండదు కాబట్టి మనకు కాంటాక్ట్ కాలేక మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయితా ఉంటాయి. సో, దాని గురించి మనం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం. సో, దాన్ని ఎప్పుడైతే స్కాన్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు కాల్ వస్తది. సో, దట్ ఏందంటే మీరు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. రైట్. ఇది యాప్‌కి సంబంధించిన మన సొల్యూషన్‌కి సంబంధించింది. సో, ఇది ఒక్కసారి ఏ విధంగా పనిచేస్తదని చెప్పేసి అందాం. లెట్స్ సే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే మన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పుడైతే మన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తాడో ఆటోమేటిక్‌గా ఓనర్, ఆ క్యూఆర్ కోడ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్‌కి నోటిఫికేషన్ వస్తది.
సో, ఆ వీడియో కాల్ యాక్సెప్ట్ చేసి మనోడు ఒకవేళ డెలివరీ బాయ్ అయితే యూ నో ఆహ్, ఏం డెలివరీ చేస్తున్నాడు అని చూసి మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఆ డెలివరీ తీసుకోవచ్చు. అండ్ లెట్స్ సే ఒక ఆఫీస్ గాని ఏదైనా అయితే మనకు అప్రూవల్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏందంటే వాటిని అప్రూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ అప్రూవ్ కావడానికి అవకాశం ఉంటది. సో, వన్స్ మనం ఒకసారి అప్రూవ్ చేయాల్సి ఉంటది. సో, ఓనర్‌కి ఎప్పుడైతే వస్తదో దాన్ని డైరెక్ట్‌గా మనం పర్సన్‌తోని కమ్యూనికేట్ కావచ్చు. సో, ఇది యాక్చువల్ ఫ్లో. సో, మనకు గావాల్సిందల్లా ఒక క్యూఆర్ కోడ్ మాత్రమే. అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఆల్రెడీ బిల్ అయిపోయింది. సో, ఈ అప్లికేషన్‌లోనే మీకు క్యూఆర్ కోడ్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినాం. సో, మీకు ఫ్లో అర్థమైందనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఫీచర్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్‌స్టంట్ వీడియో కాల్ వస్తది. ఆర్ ఆడియో కాల్ గూడా వస్తది. మీరు ఏ విధంగా మీ అప్లికేషన్‌లో సెట్టింగ్స్ పెట్టుకుంటారో, ఆ అప్లికేషన్ బట్టి ఆ సెట్టింగ్స్‌ని బట్టి మీకు ఆ నోటిఫికేషన్ అయితే వస్తది. అండ్ మీ మొబైల్ నంబర్ గానీ, మీ ఈమెయిల్ గానీ, ఇలాంటి ఏం షేర్ కావు. అవతల వ్యక్తికి ఎవరైతే స్కాన్ చేస్తున్నారో, మీరు ఇన్‌స్టంట్‌గా ఆ కాల్ లాగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్కాన్ చేస్తున్నారో, ఆ స్కాన్ చేసిన నోటిఫికేషన్ గూడా మీకొచ్చేస్తది. ఆహ్, యూ నో మీరు దీంట్లో మేజర్ ఇష్యూ ఏందంటే చాలామంది ఏమనుకుంటారంటే క్యూఆర్ కోడ్ మనం బయట చెక్ చేసిన తర్వాత ఎవడు పడితే వాడు స్కాన్ చేస్తాడు. మనం దాని నుంచి ఎట్లా మనం బయటపడొచ్చు అని చెప్పేసి చాలా మందికి క్వెషన్ ఉంటది. సో, దానికోసం మనం ఏం చేసినామంటే ఇన్నర్ ఔట్ మనం సెట్టింగ్ ఒకవేళ ఇస్తే గనక వాళ్ళు ఒకవేళ మీరు అవైలబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు కాల్స్ అనేటివి వస్తాయి. లేదు అంటే కూడా మీకు మీరు అవైలబుల్ లేరని చెప్పేసి స్కాన్ చేసిన పర్సన్‌కి ఆటోమేటిక్‌గా మెసేజ్ ఎళ్ళిపోతది. సో, ఆ విధంగా మనం ఒక ఫీచర్ తీసుకొచ్చినాం. మీకు ఎవరన్నా బాగా ఇరిటేట్ చేస్తే ఇరిటేట్ చేస్తున్న వాళ్ళని మీరు బ్లాక్ జేసుకోవచ్చు. ఆ ఆప్షన్ తీసుకొచ్చినాం. అండ్ యూ నో మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ పర్సన్ వల్ల మీరు రిపోర్ట్ చేస్తే ఇంకొక ఆహ్, విజిట్‌కి అతను వెళ్ళేలోపు మనం వాళ్ళని అలర్ట్ చేయగలుగుతాం. సో దట్ ఏందంటే మీ ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ అయితే లెట్స్ సే ఇప్పుడు ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినట్టు ఆయన డెలివరీ చేసిండు. ఆయన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందనుకోండి. మీరు రిపోర్ట్ చేస్తే ఆయన ఇంకో ఇంటి దగ్గర ఎప్పుడైతే స్కాన్ చేస్తాడో వాళ్ళకి ఆటోమేటిక్‌గా వీనే ఇట్లాంటి పనులు చేస్తాడని చెప్పేసి మనం నోటిఫికేషన్ ఇస్తాం. సో దట్ ఏందంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. యెస్. ఇది అప్లికేషన్‌కి సంబంధించిన ఫీచర్స్. సో, మీకిది అర్థమైందనుకుంటా. సో, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తా. రైట్? మనకు రెగ్యులర్‌గా వ్లాగ్స్ ఉంటాయి దీనిపైన. ఆహ్, సో, దీనికి మంచి పేరు పెడదామని చెప్పేసి అనుకున్నా. సో, ప్రతి బ్రాండ్‌కి ఒక పేరుండాలి ఖచ్చితంగా. సో, ఇండియా వైడ్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇండియా వైడ్‌గా మనం అర్థమయ్యేలాగా ఈజీగా ఉండాలని చెప్పేసి ఒక పేరనుకున్నా. సో, యెస్. పేరు ఒకసారి మీరు చూడండి. సో, మనకి ఎడిటింగు పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ ఎడిటింగ్ మనం గట్టిగా ఎడిటింగ్ చేస్తే బాగుంటది. ఎవరైనా ఎడిటింగ్ చేసి పంపియండి. సో, యెస్. ఇప్పుడు మనం బ్రాండ్ నేమ్ ఒకసారి చూడండి. కనిపిస్తుందనుకుంటా మీ స్క్రీన్ పైన. సో, బ్రాండ్ నేమ్ వచ్చేసి సేఫ్ జో. సేఫ్ జో అంటే సేఫ్ జోన్ అని అర్థం. సో, మనం 6 లెటర్స్‌తో సేఫ్ జో అని చెప్పి క్యాచీగా ఉండాలి కాబట్టి సేఫ్ జో అని మాత్రమే తీసుకున్నాం. సో, పేరు ఏ విధంగా ఉంది అండ్ లోగో నెక్స్ట్ ఫుల్ లోగో నీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. ఇవి ఎట్లున్నాయని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. యెస్. సో, బ్రాండ్ లోగో ఇది. సో, ఫుల్ లోగో. సో, ఇది ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సింబల్. సో, మీకు చాలా మందికి తెలిసే ఉంటది. అండ్ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా మనం ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తున్నామని సింబాలిక్‌గా చెప్పడానికి నేను ఈ విధంగా లోగోని డిజైన్ చేసిన. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి. అండ్ లాంచ్ డేట్ ఈరోజు 6 పీఎంకి ఆల్రెడీ వెబ్‌సైట్ లాంచ్ అయిపోయింది. వెబ్‌సైట్ మీకు లైవ్‌లోనే ఉంది చూసుకోవచ్చు. అప్లికేషన్ కూడా ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. సో, అప్రూవల్ అయిపోయింది. దాన్ని మనమే హోల్డ్ చేసినాం. సో, దాన్ని కూడా నేను ఈరోజు ఆహ్, మీ ముందుకు తీసుకొస్తున్నా. సో, మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డేట్ 21 జూన్ 2024 6 పీఎం అనుకుంటున్నా. సో, 6 పీఎం తర్వాత మీకు ఖచ్చితంగా ఇది అప్లికేషను, వెబ్‌సైట్సు, మన ఇన్‌స్టాగ్రామ్ పేజు ఇవన్నీ గూడా మీకు అవైలబిలిటీలోకి వచ్చేసాయి. సో, మీరు అన్నీ గూడా చూడొచ్చు. సో, యాక్సెస్ టు ద అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలా, రిజిస్టర్ చేసుకోవాలా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ క్యూఆర్ కోడ్‌ని పర్చేజ్ చేయాలా, పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని యాక్టివేట్ చేసుకొని మీరు దాన్ని పేస్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మీకు కాల్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు వేరే ప్లేస్‌కి విజిట్ చేయాలన్నా కూడా మీకు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాలా? డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే స్కాన్ చేస్తే మీకు స్కాన్ అయిద్ది. ఇది ఎందుకు పెట్టినా అంటే సో, మనం ఏ ప్లేస్‌కి పోయినా కూడా మనం సెక్యూర్డ్ పర్సన్ కూడా మనం సేఫ్ పర్సన్ అని కూడా వాళ్ళకి తెలవాలి కాబట్టి
మనం ఈ ఫీచర్‌ని తీసుకున్నాం. రైట్. సో, ఈ క్యూఆర్ కోడ్‌ని నేను పర్చేజ్ చేయాలంటున్నా. సో, పర్చేజ్ చేయడానికి ఎన్ని వేలు చార్జ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మీరందరూ అనుకోవచ్చు. సో, మీకు ప్రైజ్ చెప్పిన తర్వాత మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా ఇట్లా క్లియర్ అయిపోతాయి. సో, యెస్. సో, రూ. 1 పర్ డే. సో, పెద్ద ఖర్చేం కాదు. మన వీడియో బిల్ పెట్టిపియాలంటే మనకి ఏం లేదన్నా కూడా ఒక 15,000-20,000 ఖర్చయితది. సో, మనకు పెద్ద వైరింగ్ కావాలా, మనకు ఇప్పుడు మనము రెంటెడ్ హౌస్‌లో గానీ, ఎక్కడైనా బయటుంటే గనక మనకు అవన్నీ కూడా కుదరయి. సో, వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్. ఒక క్యూఆర్ కోడ్ తీసుకొని మీరక్కడ స్కాన్ చేసి ఐ మీన్ మీ డోర్‌కి గానీ, మీ గేట్‌కి గానీ మీరు అక్కడ పేస్ట్ చేసేస్తే వాటర్ ప్రూఫ్. సో, ఆటోమేటిక్‌గా మీకు ఈ వీడియో నేను ఏవైతే ఫీచర్స్ చెప్పినా అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. రైట్. సో, రూ. 1 పర్ డే పెద్ద మ్యాటర్ కాదు. 365 డేస్‌కి రూ. 365. మీకు ఇది ఈ ప్రైజ్ కూడా నేను దేనికి పెట్టినా అంటే, మీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది క్యూఆర్ కోడ్ నేను ఫ్రీగానే డెలివరీ చేస్తున్నా. సో, దానికి ఎటువంటి చార్జెస్ లేవు. రూ. 1 పర్ డే అనేది అప్లికేషన్‌కి మెయింటెనెన్స్‌కి మనం సబ్స్క్రిప్షన్ బేస్డ్ తీసుకుంటున్నాం. సో, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్‌కి 365 రూపీస్ తీసుకుంటున్నాం. సో, మీకు ముందు ముందు 1 మంత్ అండ్ 6 మంత్స్ ప్లాన్స్ కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే 1 ఇయర్ ప్లాన్ మాత్రమే ఉంది. రైట్. ఇది 30 డేస్ స్టార్టప్ ఛాలెంజ్ తీసుకుందాం. తెలుగులో మనకు స్టార్టప్ ఛాలెంజెస్ అనేటివి లెవ్వని అనుకుంటున్నాను. నేను సెర్చ్ చేసినంత వరకు అప్ టు మై నాలెడ్జ్ నాకైతే కనిపియలేదు. ఫ్రమ్ ద స్క్రాచ్ చానా జిమ్ ఆర్ ఫిట్‌నెస్ ఛాలెంజెస్ చూసుంటారు. ఫుడ్ ఛాలెంజెస్, కోడింగ్ ఛాలెంజెస్, లవ్ ఛాలెంజెస్ ఇలాంటి చాలా ఛాలెంజెస్ చూసుంటారు మీరు ఆల్రెడీ. ఒకవేళ మీకు ఒక స్టార్టప్ ఏ విధంగా బిల్డ్ అయితది, ఆహ్, దాంట్లో ఛాలెంజెస్ ఎట్లా ఎదుర్కోవాలా, ఇవన్నీ కూడా మీరు ఒకవేళ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఛానల్. సో, మీరందరూ కూడా నెక్స్ట్ 30 డేస్ మీకు ప్రతిరోజు ఒక వ్లాగ్ వస్తది. ఆర్ షార్ట్ వస్తది. ఆర్ ఏదో ఒకటొస్తది. మీకు ఖచ్చితంగా కనెక్టివిటీ అయితే ఉంటది. రోజు ఒక షార్ట్ అయితే పక్కా. షార్ట్ అండ్ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో. మీకు దాన్ని చూస్తూ మీరు రోజు ఏ విధంగా గ్రో అయితుంది మన స్టార్టప్ అనేది. ఏ విధంగా తీసుకుంటున్నారు, రివ్యూస్ ఏంది, రేటింగ్స్ ఏంది, మన నెగెటివ్ ఏమొస్తుంది, పాజిటివ్ ఏమొస్తుంది రెస్పాన్స్. అన్నీ కూడా మీకు చెప్తూనే నేను ఈ స్టార్టప్‌ని బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా. సో, నేను మీకు ప్రామిస్ చేసినట్టు నా స్టార్టప్ జర్నీ అనేది నేను మీకు ఇంకా చెప్పలేదు. సో, నేను దాన్ని హోల్డ్ చేసినా ఇక్కడ చెప్దామని. సో, ఫస్ట్ నేను స్టార్టప్ జర్నీ చెప్పాలని అనుకున్న ఐ మీన్ ఫస్ట్ లైన్‌లోనే మీకు స్టార్టప్ లైన్ కనిపిస్తది. జర్నీ లైన్. కానీ నేను అక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఎండింగ్‌లో చెప్దామని. సో, నేను ఆల్రెడీ 4 స్టార్టప్స్ బిల్డ్ చేసిన. ఒకటి ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. అండ్ ఇంకోటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. అది చేసిన. అండ్ ఇంకోటి బిజినెసెస్‌కి సంబంధించిన ఒక ప్లాట్‌ఫార్మ్. అది చేసినా కానీ అది వర్కౌట్ కాలేదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇంకోటి వన్ లింక్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినాం. ఇవన్నీ కూడా మంచి మంచి స్టార్టప్ ప్లాన్స్. ఆహ్, కానీ మనకు ఫైనాన్షియల్ వల్ల లేదంటే సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ మనం అవన్నీ స్టార్టప్స్‌ని మనం ముందుకు తీసుకురాలేకపోయినాం. ఆల్మోస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి నేను చాలా రకాల ఐడియాస్ పైన వర్క్ చేస్తా ఉన్నా. కానీ అవన్నీ కూడా ముందుకు రాలేదు. మనం ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ దీంట్లో పెట్టినాం. కానీ అవన్నీ కూడా ఏవి ముందుకు రాలేదు. కానీ ఈ పర్టిక్యులర్ స్టార్టప్ ఖచ్చితంగా నేను హార్డ్‌గా పనిచేసి సక్సెస్ ఇద్దామనుకుంటున్నా. ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా చెప్దామనుకుంటున్నా అంటే, మీరందరూ ఇప్పుడు నాకున్నారు. నేను ఈ ఛానెల్ పెట్టినప్పుడు గూడా నేను ఈ ఇప్పుడు 260 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నేను నా ప్రైవేట్‌గా ఎక్కడ గూడా నా వాట్సాప్‌లో గానీ, ఎక్కడ గూడా నేను ఈ ఛానెల్ గురించి షేర్ చేయలేదు. జస్ట్ బికాజ్ యూట్యూబ్‌లో అండ్ లింక్డ్ఇన్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీరందరూ. సో, మన లోపల ఏముందో మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసిర్రు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నా. మీకు ఇదంతా నచ్చింది కాబట్టి నేను మీకు స్టార్టప్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అని చెప్పేసి మీ సపోర్ట్ తీసుకొని నేను దీన్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇది మనది. మనం ఈ 30 డేస్ ఏదైతే ఉందో క్రూషియల్‌గా తీసుకుందాం. అందరం వర్క్ చేద్దాం. మీకు ఎడిటింగ్‌లో గానీ, మార్కెటింగ్‌లో గానీ ఆర్ యూ నో ప్రమోషన్‌లో గానీ, అప్లికేషన్ ఫీచర్స్‌లో గానీ మీకు ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా నాకు షేర్ చేయండి. మనమందరం కలిసి వర్క్ చేద్దాం. ఏమంటున్నా? ఇది మన స్టార్టప్. యెస్. ఆఫ్టర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సక్సెస్ వస్తే మాత్రం మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తా. సో, మీ లోపల నుంచి ఒకళ్ళని తీసుకొని ఒక ల్యాప్‌టాప్ లాంటిది పర్చేజ్ చేసి మన డబ్బులతో, మన పైసలతో ఎటువంటి ప్రమోషన్స్ ఏం లేవు. మన పైసలతో నా జేబులో నుంచి పైసలు తీసుకొని ఒక ల్యాప్‌టాప్ లాంటిది తీసుకొని ఈ సేఫ్ జోక్‌కి సంబంధించిన బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పమని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మన స్టార్టప్ జర్నీలో ఫస్ట్ నుంచి ఎవడైతే ఉంటాడో వానికి మాత్రమే నాలెడ్జ్ ఉంటది. నేను బయటోనికి ఇయ్య. ఖచ్చితంగా మన లోపలనే ఒకనికిస్తా. సో, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం దానికి. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి మళ్ళీ సక్సెస్ చేద్దాం. మళ్ళీ కష్టపడదాం. సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడదాం. ఏమంటున్నావు?
అండ్ ఎండ్ కార్డ్స్. డౌన్లోడ్ మనకు వెబ్‌సైట్ పేజెస్ అవన్నీ గూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఇస్తున్నా. సో, వెబ్‌సైటు, అప్లికేషను, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ లింక్స్ ఇక్కడ ఇస్తున్నా. ఈ పర్టిక్యులర్ లింక్ గూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, మీరు ఈ పేజ్‌ని గూడా మీరు జూడొచ్చు. రైట్. అండ్ మీకు ఒకవేళ సజెషన్స్ ఉంటే మార్కెటింగ్ కావచ్చు, ప్రొడక్ట్‌లో కావచ్చు, డిజైన్‌లో కావచ్చు, ఎనీథింగ్ మన స్టార్టప్‌కి సంబంధించిన ఎనీథింగ్ మీరు మీరు ఒకవేళ వీడియో ఎడిటర్ అయినా, లేకపోతే ఇమేజ్ ఎడిటర్ అయినా, పోస్టర్ డిజైనర్ అయినా ఆర్ కోడింగ్ మన స్టార్టప్‌కు పనిచేసే ఎటువంటిది ఏది మీ దగ్గర స్కిల్ ఉన్నా మనం అందరం కలిసి వర్క్ చేద్దాం. మీకు ఏదైతే యూనో ఐడెంటిటీ ఆర్ అమౌంట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇచ్చేద్దాం. సో, మనమందరం కలిసి పని చేయాల. మనం ఈ స్టార్టప్‌ను సక్సెస్ చేయాలా. అండ్ ఈ స్టార్టప్ ఉంది కదా అని చెప్పేసి మన రెగ్యులర్ వీడియోస్ కూడా ఆగవు. ఖచ్చితంగా మీకు వీక్లీ వీడియోస్ ఏవైతే ప్రామిస్ చేసినానో ఖచ్చితంగా వీడియోస్ కోడింగ్ పైన మీకు నాలెడ్జ్ ఇద్దాం అనుకున్నా కాబట్టి అవి కూడా ఇచ్చేస్తూనే ఉంటా. సో, అది కూడా ఇక్కడ ఆగదు. రైట్. సో, మీకు ఏంటంటే సజెషన్స్ గానీ, మెసేజ్ గానీ ఏవైనా గూడా కొట్టండి. ఇప్పటి నుంచెల్లి మన ఒరిజినాలిటీ వస్తది. మన తెలంగాణ భాషలో మాట్లాడమని ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. సో, మీ అందరికి అర్థమైతుందంటే మీరు ఒకసారి కమెంట్‌లో చెప్తే మనం గట్టిగా తెలంగాణలో మాట్లాడదాం. ఏమంటున్నావు? సో, మీరు సింపుల్‌గా ఏం లేదు. మన పేజెస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఈ వీడియో మీకు యూనో తెలుగు స్టార్టప్ కమ్యూనిటీ చాలామంది బిల్డ్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టార్టప్ గురించి నేర్చుకుందామని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ యెస్, ఇక్కడికి అయిపోయిందని అనుకుంటున్నా. సో, సేఫ్ జో ఈజ్ సేఫ్ జోన్. మనం ఇది మన ఇండియాలో ఏం లేదన్నా ఒక 10,00,000 మందితోని అనిపియాలని అనుకుంటున్నా నేను. పెద్ద టార్గెటే పెట్టుకున్నా. సో, మనమందరం కలిసి వర్క్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. యెస్. ఈ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, మెసేజెస్ ఉన్నా, ఏమున్నా ఫీడ్‌బ్యాక్స్ మీకు కామెంట్స్‌లో పెట్టండి. నా టెలిగ్రామ్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది. ఎక్కడైనా మీరు నాకు కనెక్ట్ కావచ్చు. మనమందరం కూడా కలిసి వర్క్ చేద్దాం. ఈ స్టార్టప్‌ని అండ్ మన ఛానల్‌ని, మన తెలుగు కమ్యూనిటీని, మన కోడింగ్ కమ్యూనిటీని అందరిని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం అందరం కూడా సక్సెస్ అయిదాం. అండ్ యెస్, థాంక్ యూ. జై హింద్, జై భారత్.